డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్న మనం ఇద్దరు మనుషుల మధ్య ఇంటరాక్షన్ జరుగుతున్నప్పుడు ఎమోషన్ ఇండక్షన్ ట్రాన్స్‌ఫర్ ఎలా జరుగుతుంది? ఒకళ్ళ ఎమోషన్ ఇంకోళ్ళ ఎమోషన్‌ని ఎలా ట్రిగ్గర్ చేస్తుంది? ఒకళ్ళ థాట్స్ ఇంకోళ్ళ థాట్స్‌ని ఎలా ట్రిగ్గర్ చేస్తాయి? ఒకరి వర్డ్స్ ఇంకోళ్ళ వర్డ్స్ ఎలా ట్రిగ్గర్ చేస్తాయి? మనం జనరల్‌గా వర్డ్స్ దాకే చూస్తాం. కొద్దిగా గొప్ప ఎమోషన్ దాకా చూస్తాం. కానీ టోటల్ స్ట్రక్చర్‌లో ఒక కంపల్సివ్ నేచర్‌గా జరిగిపోతుంది ఈ ప్రాసెస్ అంతా. ఒక బిలీఫ్ సిస్టమ్ యొక్క ప్యాటర్న్ ద్వారా జరుగుతుంటుంది. అందుకని రిపీటెడ్‌గా అవే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సిట్యుయేషన్‌లు, మనుషులు మారుతూ ఉంటారేమో గానీ, ఓవరాల్‌గా ఇంచుమించు ఒక సిమిలర్ సిట్యుయేషన్ జరుగుతుంటుంది. అది థాట్ ప్యాటర్న్‌కి సంబంధించిందనమాట. అలా అయిపోయిందంటే థాట్ ప్యాటర్న్‌లోకొచ్చేసినట్టు. ఎంత థాట్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతుందంటే, అలాంటి సిట్యుయేషన్ జరగకపోతే ఇంకా జరగలేదేంటి, ఇంకా దెబ్బలాట జరగలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటాం గూడాను. కంటిన్యూ చేద్దాం. ఇద్దరి మధ్యలో ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు ఒకళ్ళ ఎమోషన్ ఇంకోళ్ళ ఎమోషన్ ట్రిగ్గర్ చేస్తుంది. వాళ్ళు అదే ఎమోషనల్ స్టేట్‌లోకెళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత ఆ ఎమోషనల్ స్టేట్‌లో వాళ్ళు బిలీఫ్ స్టేట్‌లో గాని, యాంగ్రీ స్టేట్‌లో గాని, ఫియర్ స్టేట్‌లో గాని లేదా హోప్‌లెస్ స్టేట్‌లో ఉంటారు. బిలీఫ్ స్టేట్‌లో ఉన్న వాళ్ళకొచ్చే థాట్ ఏమో డినైల్‌కి సంబంధించిన థాట్ వస్తుంది. సో, నీకొచ్చిన థాట్ డినైల్ ఇలా ఇలా ఎలా కుదురుతుంది? ఇలా కుదరదు అన్నట్టుగా లేదా ఎదుర్కొన్న దాంట్లో తప్పెన్నట్టు అనుకో లేదా అది అలా అయ్యుండదు అనే ఉద్దేశంతోనో థాట్ వస్తుందంటే నీ బిలీఫ్‌కి అది కాంట్రోవర్షియ‌గా ఉందని అర్థం అక్కడ. ఆ ఎమోషనల్ స్టేట్. వాడి ఎమోషనల్ స్టేట్, నీ ఎమోషనల్ స్టేట్‌కి. ఎమోషన్ లెవెల్‌లోనే గుర్తుపట్టేసేయొచ్చు నీ థాట్ బట్టి ఎమోషనల్ ట్రాన్స్‌ఫర్ ఏం జరిగిందో. అలాగే ఫ్రస్ట్రేషన్ థాట్స్ వస్తుంటాయి. ఫ్రస్ట్రేషన్ థాట్స్ అంటే యాంగ్రీ అయితే ఫ్రస్ట్రేషన్ థాట్ వస్తుంటాయి. కుదరదు ఇలా ఇంత కుదరదు. ఈయనెప్పుడు ఇంతే ఫ్రస్ట్రేషన్ థాట్స్ ఇవన్నీ. ఇదెప్పుడు ఇంతే ఇది మారదు. ఇవన్నీ ఫ్రస్ట్రేషన్ థాట్స్ అన్నమాట. అదే బార్గెనింగ్ థాట్స్ వస్తుంటాయి. ఇలా చేస్తే మన సొల్యూషన్ అలాగే కాదు. ఇలా అయితే కాంప్రమైజ్ అయితే బావుంటదా? ఇలా సారీ చెప్పేస్తే పోలా? ఇలాగా లాజికల్‌గా అనిపిస్తుంటాయి. బార్గెనింగ్ థాట్స్ ఫియర్‌లోంచొస్తాయవి. అలాగే డిప్రెషన్ థాట్స్ వస్తుంటాయి. వస్తాను, ఇంతేనా? నా బతికింతే ఇలాంటి థాట్స్ వస్తుంటాయి. ఈ థాట్స్ వర్డ్స్ కింద, యాక్షన్స్ కింద అవుతుంటాయి. అవి ఎక్స్‌చేంజ్ అవుతుంటాయి. ఇక్కడ ఎవరు ఎవరిని అర్థం చేసుకునే అవకాశం ఉండదు. స్టేట్ చూడండి ఎంత కేయాస్‌గా ఉందో. సరే గొడవ అయిపోయింది. ఈ పర్సన్స్ ఇద్దరు ఒక చోట లేరు. ఇప్పుడు సిట్యుయేషన్ ఏమిటో చూద్దాం. ఇప్పుడు నీ కౌంటర్ పార్ట్ ఏమిటి అంటే మెమరీ. సో, మెమరీలో ఆ పర్సన్ నీతో సంభాషిస్తున్నట్టుగా నువ్వు నీతోనే సంభాషిస్తూ ఉంటావు. ఇక్కడ మెమరీ కౌంటర్ పార్ట్. నువ్వు ఆ మెమరీలో ఈ థాట్‌కి ఎమోషన్ ఒక లూప్ ఉంది గదా! నిన్న గాకుండా అంతకుముందు వీడియోలో వచ్చింది. ఎమోషన్ ఎప్పుడైతే థాట్ ఫార్మ్ అవుతుందో థాట్ అనేది ఒక లైట్ కింద, ఎమోషన్ ఏమో దాని యొక్క వేడి కింద సో, ఎమోషను థాట్‌ని సస్టైన్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. థాట్ ఎమోషన్ సస్టైన్ చేస్తుంది. ఇలా రెయిన్‌ఫోర్స్ అవుతుంటాయి. సో, దేర్‌ఫోర్ ఇదంతా మెమరీలో ఉండే బిలీఫ్ సిస్టమ్ వల్ల. సో, మెమరీలో నీ బిలీఫ్ సిస్టమ్‌లో నీ థాట్ ప్యాటర్న్స్ బట్టి ఆ పర్సన్‌తో ఆ మెమరీలో ఉన్న ఆ పర్సన్‌తో లేదా ఆ సంఘటనను నువ్వు కొనసాగిస్తూ ఉంటావు. మెమరీలో ఆ సంఘటన ఇంకా కొనసాగిస్తూ ఉంటావు. ఇంకా వర్డ్స్ నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు. నీలో నువ్వు యాక్షన్ చేస్తుంటావు. ఆ! నువ్వు నీ మెమరీలో ఎమోషనే నీ ఎంటైర్ బాడీలో ఉండే స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని మొత్తాన్ని ప్రభావితం చేసేట్టుగా నీ మెమరీలో ఉండే ఎమోషనే. ఆ ప్రాసెస్‌లో ఉండే ఎమోషనే. థాట్‌లో అసోసియేటెడ్ ఎమోషనే ఇన్‌ఫ్లూయెన్స్ చేసేట్టుగా చేస్తావు. నువ్వు అదే ఎమోషనల్ స్టేట్‌లో సస్టైన్ అయిపోతావు. ఈ ఎమోషనల్ స్టేట్‌లో ఎంతసేపు సస్టైన్ అవుతావు అనే దాన్ని నీ మీద ఆ సంఘటన ఎంత విషతుల్యం అవుతుంది. నీ లోపల కెమికల్ బ్యాలన్సు, హార్మోన్స్ బ్యాలన్సు ఎంత మార్పులకు గురి చేస్తుంది. తద్వారా ఫ్యూచర్‌లో ఎలాంటి రుగ్మతలకి, రోగాలకి, డిసీజెస్‌కి దావతీస్తుంది. లేదా ససెప్టైల్ చేస్తుంది. అంటే ఆ రోగాలకి అనువుగా నీ బాడీని తయారు చేస్తుంది. అంతకుముందు ఆ బాక్టీరియా వచ్చినప్పుడు నువ్వు ఇమ్యూన్‌గా ఉండుండొచ్చు. కానీ ఈ ప్రాసెస్‌లో నీకు పర్టిక్యులర్ సిస్టమ్ వీక్ అయితే ఇప్పుడు ఆ బాక్టీరియా పనిచేస్తుంది. సో, ఇలాగా నువ్వు దానికి ప్రోన్ అవుతావు. ఈ స్టేట్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే థాట్స్ మట్టుకు ఈ 4 రకాలు నడుస్తుంటాయి. డినైల్ థాట్ నడుస్తుంటుంది. కుదరదు. ఆయనతో నేను కాపురం చేయను, ఉండను అన్నట్టుగా.
ఫ్రస్ట్రేషన్ థాట్స్ నడుస్తుంటాయి. ఆ! దీనికంతా కారణం ఎవరు? వాళ్ళెవరు? వాళ్ళు చేయటం బట్టి ఇలా అయింది, ఇలా అయింది. అప్పుడు అలా అన్నప్పుడు ఇలా అయింది. అప్పుడు ఇలా చేసాడు. ఫ్రస్ట్రేషన్ థాట్స్. బార్గెన్ థాట్స్ వస్తుంటాయి. పోనీ ఇలా చేద్దామా? ఇలా చేసేస్తే అయిపోయి ఉండేదేమో. ఆ రోజు అప్పుడు మాట్లాడటంలో మనం ఇలా మాట్లాడుంటే వాడేం మాట్లాడుండేవాడో. పోనీ ఇలా చెప్పుంటే అలా అయ్యి ఉండేదో. బార్గెనింగ్ థాట్స్ వస్తుంటాయి. అలాగే డిప్రెషన్ థాట్స్ వస్తుంటాయి. కాలం లేదు. ఏం జేయాలి? ఆ! ఏదో ఒకటి చేసేయాలి. ఏదో నన్ను నేను నాశనం చేసుకోవాలి. లేదా ఎదుర్కొన్న వాళ్ళని నాశనం జేయాలి. సో, ఇలా నడుస్తుంటుంది. ఇవి ఎంత ర్యాపిడ్‌గా లోపల షిఫ్ట్ అయిపోతుంటాయంటే కాంబినేషన్స్ రకరకాల కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. అంటే లోపల ఫ్రస్ట్రేషన్ థాట్ నడుస్తుంటుంది. టక్కుమని డినైల్ థాట్ వస్తుంటుంది. టక్కుమని డిప్రెషన్ థాట్‌కెళ్తుంటుంది. మళ్ళా బర్గెన్ థాట్ వస్తుంది. సో, ఎక్కడ ఒక పాయింటర్ దగ్గర ఆగదు. ఇక్కడ నీకు హైలీగా నీలో ఉండే ఏదైతే అవేర్‌నెస్ ఎనర్జీ ఉందో, ఎనర్జీ మొత్తం కన్జ్యూమ్ అయిపోతుంటుంది. అంతవరకు నువ్వు డైలీ యాక్టివిటీల్లో ఎంతైతే అవేర్‌నెస్ ఎనర్జీ సంపాదించావో అదంతా ఖర్చయిపోతూ ఉంటుంది. సో, నీ తర్వాత నీ యొక్క ఆధ్యాత్మిక డెవలప్‌మెంట్‌కి, నీ ఎవల్యూషన్‌కి, నీ బాడీ ఎవల్యూషన్‌కి, నీ ఫిజికల్ బాడీ, యాస్ట్రల్ బాడీ అండ్ కాజల్ బాడీ యొక్క ఎవల్యూషన్‌కి ఎనర్జీ డెఫిసిట్ ఫార్మ్ అయిపోతుంది. అదేగా ఈ ఎనర్జీ డెఫిసిట్ ఎంత ఫార్మ్ అవుతుందంటే ఫ్యూచర్‌లో నీ యొక్క రోగనిరోధక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుంది. సో, దీన్ని బ్రూడింగ్ స్టేజ్ అంటామాట. బ్రూడింగ్ స్టేజి చాలా డేంజర్. ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు దెబ్బలాడుకున్న స్టేజి కంటిన్యూయేషన్ జరుగుతుంటుంది తర్వాత. సామాన్యంగా ఈ బ్రూడ్ స్టేజ్ నుండి బయటికి రావడానికి ఎస్కేపింగ్ థింగ్స్ వాడుతూ ఉంటారు. అంటే దీని నుండి బయట రావడానికి ఆల్కహాల్ తీసుకోవటమో, లేతే ఏదో సినిమా చూడటమో, లేదా ఇంకో ఏదైనా విషయంలో ఎంగేజ్ అవ్వటమో చేస్తుంటారు. కానీ యాక్చువల్‌గా ఇది మళ్ళా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మెమరీ, ఎమోషన్ మెమరీ నుంచి మళ్ళా వస్తుంటుంది. మళ్ళా కంటిన్యూ అవుతుంటుంది. ఇది మళ్ళా రిపీట్ అవుతుంటుంది. మధ్యలో ఏదో వేరే యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతుంటావు. కానీ మళ్ళా రిపీట్ అవుతుంటుంది. కానీ ఇక్కడ గమ్మత్తేంటంటే కౌంటర్ పార్ట్ లేదు. మనకు తెలుస్తుంటది. కౌంటర్ పార్ట్ లేదు. అయినా సరే ఏమిటో ఇంకా ఆర్గ్యూ చేస్తున్నానేమిటి అనిపిస్తుంటుంది. ఆర్గ్యూ చేసి నెక్స్ట్ ఆర్గ్యుమెంట్‌కి కావాల్సిన సెంటెన్స్‌లు, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్‌కి కావాల్సిన లాజిక్ పాయింట్లు ఇవన్నీ లోపల పోగు చేసుకుంటూ ఉంటావు. సో, మళ్ళా మెమరీలో నెక్స్ట్ దెబ్బలాటకి కావాల్సిన సరంజామాని, అస్త్రాల్ని ఇప్పుడే తయారు చేసేసుకుంటున్నావనమాట నువ్వు. ఈ ఫేజ్‌లో. ఒక పక్కనేమో కొనసాగింపు చేయటానికి నువ్వు ప్రయత్నాలు చేసేస్తున్నావు. నీ ఆరోగ్యానికి తూట్లు పొడుచుకుంటున్నావు. కానీ ఏం సాధిస్తున్నట్టు? దీనంతటికి కారణం వాడు. దానంతటి కారణం అది. అనే కంక్లూజన్ లోనే ఉంటుంటాం. ఇది జరుగుతున్నంత సేపు. ఇది ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మొత్తాన్ని అవేర్‌నెస్‌లో నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావో, అంటే వచ్చిన ప్రతి థాట్‌ని ఆపొద్దు. వచ్చిన థాట్ ఓహ్! ఇది డినైల్ థాట్ వచ్చింది. ఈ డినైల్ థాట్ వచ్చింది. అంటే నా బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది. ఓహ్! ఈ థాట్ ఏంటి? ప్రతి థాట్‌ని ఎగ్జామిన్ చేస్తుంటే ఈ థాట్ ఫ్రస్ట్రేషన్‌కి సంబంధించింది. అంటే నాకు యాంగ్రీ అనే ఎమోషనల్ స్టేట్‌లోంచి వచ్చింది. ఈ ఎమోషనల్ స్టేట్ టక టక కింద మారిపోతూ ఉంటాయి. సో, అలాగా ఎప్పుడైతే నువ్వు వాటిని గుర్తుపడుతున్నావో, ఈ సైకిల్ నెమ్మదిగా స్లో అవుతుంది. నెమ్మదిగా స్లో అయితే ఇప్పుడు ఆటోమేటిక్‌గా దాని నుండి అవుతుంది. కానీ ఈ ప్రాసెస్ అంతా మెమరీలో రికార్డ్ అయ్యి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మెమరీలో రికార్డ్ అవుతుంది. రేపు మళ్ళా కంటిన్యూషన్